ఇప్పుడు వరకు డాన్సెస్ అయ్యాయి, మీకోసం వెయిట్ చేసి ఆపేసాం మేము. మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని మళ్ళీ అన్న వచ్చాడు, పండుగ వచ్చింది. చల్లగా అనిపిస్తుంది జర. ఇవన్నీ మన రూట్స్ అనమాట. అంటే చెప్పి మా తాత ఇదే చేస్తుండే, టచ్ చేయగానే షాక్ వచ్చింది. నేను యాక్చువల్లీ ట్రెడిషనల్ రావాలి, నేను షూట్ మధ్యలోంచి వచ్చేసా. అవుట్ఫిట్ కూడా ట్రెడిషనల్ గానే వెళ్తున్నారా? నో ర్యాగింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే 90 కిడ్ కాబట్టి నేను చాలా కనెక్ట్ అవుతాను. ట్రైంగ్ సంథింగ్ న్యూ. అదే టోట్ బ్యాగ్ పైన ప్రింట్, దాంతో పాటు మన ఓడి పైన కూడా ప్రింట్, గుండెల పైన ఇక్కడ ఎక్కడో ఒకటి ప్రింట్ అయితే వేపిస్తున్నాం. ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి కాబట్టి వేయించుకుంటాను. చాలా ఉన్నాయి, చాలా. హాయ్ గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బోలగార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాదు, Not your Akhil channel, channel. man, my channel. Welcome back to Akhil Vlogs. Welcome back to Akhil Vlogs. రాట్లేదే Welcome back to Akhil Vlogs. Hello guys. మూడోసారి I hope అందరూ బాగున్నారు. సో ఈశ్వర్ ఇస్ హియర్ అండ్ మేము ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం కలిసి. బట్ ఈ రోజు రూటెడ్ సభలో వి ఫైండ్ అ ప్లేస్. సో ఇది రూటెడ్ సభ అండ్ దిస్ ఇస్ ఆర్గనైజ్డ్ బై ఫ్లాష్ షూట్. ఫ్లాష్ షూట్ కార్తిక్ బ్రో అండ్ యూ కెన్ సీ. యా, అండ్ రాకేష్ అన్న ఇస్ హియర్. వ్లాగ్ లో రాకేష్ అన్న ఇస్ హియర్. ఒక్క నిమిషం, మైక్ ఎవరు? ఇది కల్చరల్ యాక్టివిటీస్ అన్న. మన అదే మన తెలుగుతనాన్ని మన ఇవన్నీ గుర్తు చేయడానికి అందరినీ కలిపిన సభ. సో దిస్ ఇస్ చెప్పు అన్నకి రూటెడ్ సభ అంటే ఏంటని. ఫ్లాష్ షూట్ చరణ ఇలా చేస్తే అలా ఉగాది ఫెస్టివల్ చేసినట్టు ఒక రిచువల్ అంతా అన్ని ఇప్పుడు వరకు డాన్సెస్ అయ్యాయి, మీకోసం వెయిట్ చేసి ఆపేసాం మేము. మీరు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని మళ్ళీ. అన్న వచ్చాడు, పండుగ వచ్చింది. రావాలి, వెల్కమ్. అన్న ఏ కార్ తీసుకొచ్చారన్న? ఇన్నోవాలో సేఫ్. చరణ్, మేమేమనుకుంటున్నాం తెలుసా? రూటెడ్ సభ ఎలా అనిపిస్తుంది? రూటెడ్ సభ అంటే చాలా పీస్ గా ఉంది. ప్రెజెంట్ ఏంటంటే మనం పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళం అలా ఒక రోజు మనం వచ్చి టైం స్పెండ్ చేస్తాం. ఈయన ఎంత చెప్తుండే కానీ ఆర్గనైజ్ చేసిన దానిలో ఈయన కూడా ఉన్నాడు. తెలుసు బ్రో, బట్ నాకు కెమెరా అంటే ఫియర్ చాలా ఉంది. నేను మాట్లాడలేకపోతాను. ఆయన కెమెరా వెనుకుంటాడు, కెమెరా ముందు రావడానికి భయపడుతున్నాడు. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ బ్రో, లవ్ యూ లాట్స్. బ్రో ఎలా అనిపించింది బ్రో రూటెడ్ సభ? బాగుంది. అందరు చాలా మంది వచ్చారు. ఈశ్వర్ బ్రో కూడా కలిసారు. అందరూ కనెక్ట్ అవుతున్నారు. బాగుంది, వైబ్ అంతా బాగుంది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ముసలోళ్ళు రా మీరు అప్పట్లో చిన్నప్పుడు చేస్తుండే, చాలా రోజులు అయిపోయింది అని గుర్తు చేస్తున్నట్టుంది. ముసలోళ్ళు అయిపోయినారా అని గుర్తు చేస్తున్నట్టు. మీ ఏజ్ ఎంత అన్నా? అవన్నీ ఆఫ్ ద కెమెరా. ఆఫ్ ద కెమెరా. ఇంకొకటి మాయా ఎవరన్నా తయారు చేసింది మాయాని? మాయా సృష్టికర్త ఫాస్ట్ ట్రాక్స్. మాయా ఈజ్ ఎ ప్రోడక్ట్, బై ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్ ఓన్లీ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్స్. ఇట్స్ అన్ ఏఐ, ఇట్స్ నాట్ రియల్. అదే ఒక సెకండ్ నాకేం అర్థం కాలే, ఏంటిది? మాకు ఇదే కావాలి, వి నో ద పబ్లిక్ పల్స్. యా, నిజంగా అర్థం కాలే ఒక సెకండ్ మాకు. రిక్లైనర్స్ మాకు ఒక 2 రిక్లైనర్స్ ఇస్తే జాలీగా ఎంజాయ్ చేస్తాం. ఈవెంట్ పేరు మర్చిపోయి రిక్లైనర్ అని చేస్తున్నారు. రిక్లైనర్ ఒకటి. రాకేష్ భాయ్ వచ్చిండు, అడగండి. బైక్ కూడా పెట్టండి అన్న. వెళ్తున్నారా? నో ర్యాగింగ్. కలుద్దాం అన్న. సో బ్రో, హౌ ఇట్ స్టార్టెడ్ బ్రో రూటెడ్ సభ? దీని గురించి మాకు ఒక 4 పాయింట్స్ చెప్పండి. సో ఫ్లాష్ షూట్ నుంచి చాలామంది క్రియేటర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. చాలామంది లైఫ్స్ మారినాయి, చాలామంది ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. బట్ వన్ ఫైన్ డే వాస్ థింకింగ్, అది నేను ఒకటే సెగ్మెంట్లో పట్టుకున్నానేమో. చాలామంది క్రియేటివ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఆర్ట్లో ఉన్నారు, చాలామంది క్రేజీ బ్రాండ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్తో ఫ్లాష్ షూట్ నుంచి rooted Sabha start chesam. Rooted to our culture and to reconnect to our culture, we want a platform. Yeah. That Sabha is rooted Sabha.
చాలా బాగుంది ఈవెంట్. మేము అందరిని అడుగుతున్నాం ఎలా అనిపించింది మీకు రూటెడ్ సభ అని. ఎవ్రీ వన్ ఇస్ సేయింగ్ చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఏమంటావు ఈశ్వర్? నేను యాక్చువల్లీ ట్రెడిషనల్ రావాలి, నేను షూట్ మధ్యలోంచి వచ్చేసా. అవుట్ఫిట్ కొంచెం ట్రెడిషనల్ గానే ఉంది. షూట్ కంప్లీట్ అవ్వట్లేదు, పాడ్కాస్ట్ మాట్లాడుతూనే ఉన్నారు అవ్వదని చెప్పి వేరే వాళ్ళకి చెప్పేసి వచ్చేసినాను, మీకోసం వచ్చేసి అలా. ఎలా అనిపించింది రూటెడ్ సభ? మేమిద్దరం అందరిని అడుగుతున్నాం ఇదే క్వశ్చన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే 90 కిడ్ కాబట్టి నేను చాలా కనెక్ట్ అవుతాను. పోట్రీ ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ లాస్ట్లో వీవింగ్ కూడా. మేమేం ట్రై చేయలేదు. అవునా? నేను పోట్రీ ఒక్కటి ట్రై చేశాను. అండ్ నా క్లాస్లో శారీ వీవింగ్ కూడా చాలా బాగా అనిపించింది. అవునా? మేము వెళ్ళలే యాక్చువల్లీ. అవునా? అక్కడ చాలా బాగుంది. అవునా? వెళ్తాం మేము ఇప్పుడు. ఫుడ్ ట్రై చేసాం, ఫుడ్ కూడా బాగుంది. టీ ట్రై చేసాం. చాలా ట్రై చేశారు. మేమేం ట్రై చేయలేదు, మేము తిరుగుతున్నాం అటు ఇటు. ఎక్స్పీరియన్స్ ట్రై చేసాం. మేము అందరిని అడుగుతున్నాం. థ్యాంక్స్. వెళ్తున్నారా మీరు? సో ఇక్కడ పాటరీ అని కనిపిస్తుంది కదా, మన అఖిల్ పాటరీ చేస్తున్నాను అనమాట. వచ్చా ఎప్పుడైనా చేసినావా? ఇదే పని నేను చేసేది. అవునా? ఏంది ఖాళీగా ఉన్నప్పుడు ఇవే చేస్తా ఆయన. నేను చూద్దాం ఎంత మంచిగా చేస్తావు. ఇప్పుడు ఎట్లా నార్మల్ పాట్ చేస్తావా లేకపోతే ఏదైనా? నేను కొరియా పాట్ చేసి మన స్పైడీకి ఇస్తాను. కొరియా నీకే ఇస్తానంట కొరియా పాట్ చేసి. ప్రెస్ చేయాలా? ఫింగర్సే వాడాలా? మరి పట్టుకునే పరిస్థితుల్లో లేని చల్లగా అనిపిస్తుంది జర. నీళ్ళు ఉన్నాయి కదా. బాయ్ నువ్వేం బాయ్ అంత ఈజీగా చేస్తున్నావు, నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు రావట్లేదని చెప్పు, అర్థమైందా? ఆల్మోస్ట్ వచ్చేసింది. ఓకే నేను ఇదే చేద్దాం అనుకున్నా. సో ఇది ఒక యాంటిక్ బ్యాంగిల్ అన్నమాట. ఎవరి కోసం? నీకోసమే చేసిందా? అయ్యో వీడియో ఆన్ కాలేదు. అయ్యో నిజం చెప్పు, ఆయన ఇచ్చిండుగా అడిగేది. వీడు ఉండే తీసుకున్నాం. నిజం చెప్పు, వీడు ఉండే తీసుకున్నాం. దానికి ఎంత ఫరక్ ఇది వస్తలేదు. రావాల్సిందే రోజు. వావ్, రేపటి నుంచి కొత్త బిజినెస్, న్యూ బిజినెస్ అన్లాక్డ్. ఎట్లుంది గాయ్స్? చాలా బాగా ఫీల్ అవుతుంది. ఇది మనం రూటెడ్ సభ అంటే రూట్స్ నుంచి రావడం. సో ఇవన్నీ మన రూట్స్ అనమాట. అంటే చెప్పు ఇక మా తాత ఇదే చేస్తుండే. చెప్పు మా తాత వాళ్ళ తాత ఇదే చేస్తుండే, నేను కూడా చేద్దాం అనుకున్నా కానీ నాకు చెప్పు. టచ్ చేయగానే షాక్ వచ్చింది. నువ్వు కనిపిస్తున్నా చెప్పలేదు కదా. ఇంటర్వ్యూ ఏం లేవా అట్లా ఎట్లా? దిస్ ఇస్ స్పైడీ ఫ్రమ్ కొరియా. కొరియాలో పండుగ, అందుకే కొరియన్ అవుట్ఫిట్ వేసుకొని రూటెడ్ సభకు వచ్చిండు. మన దగ్గర వెస్టర్న్ అవుట్ఫిట్ నుంచి ట్రెడిషనల్ కొరియన్ పండుగ. ఇక్కడికి జూమ్ చేయండి. ఇగో ఈయననే ఒరిజినల్, నేనే వచ్చాను, కాపీ కాదు. సో వీఆర్ ఎట్ రూటెడ్ సభ. సో వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ. అదే టోట్ బ్యాగ్ పైన ప్రింట్, దాంతోపాటు మన ఓడి పైన కూడా ప్రింట్, గుండెల పైన ఇక్కడ ఎక్కడో ఒకటి ప్రింట్ అయితే వేపిస్తున్నాం ఇప్పుడు. నాకు చాలా ఉన్నాయి కాబట్టి వేయించుకుంటాను. చాలా ఉన్నాయి, చాలా. ఎక్కడేను నైస్ టు పద్ధతిగా వేద్దాం. ఇంకానా? ఏమైనా గట్టిగా ఎంత గట్టిగా? ఇంకొకసారి ఇంక సరిపోలేదు. అటు నుంచి నువ్వు, ఇటు నుంచి నేను. మళ్ళీ ఇంకొకసారి రౌండ్ 2 ఈసారి వచ్చేస్తుంది. అప్పట్లో గవర్నమెంట్ స్టాంపులు వేసేది. ఇప్పుడు చూడు మా ముత్తాత గవర్నమెంట్ స్టాంప్. ఇంకా మా తాత పోట్రీ చేసిండు, స్టాంప్ వేసిండు, ఇక బ్యాంగిల్స్ కూడా చేస్తుండు. నా వైపు చూపిస్తాను బ్యాంగిల్స్ అని. ఇక్కడనా? ట్రయల్ 2 అనమాట. ఇప్పుడు ఎంత కనిపిస్తాడు? ప్రెస్ చేయాలా? గట్టిగా
పెట్టి ప్రైజ్ అంటే నాకు రావట్లేదు అది అంతేనా? ఓకే, సేమ్ పీకాక్. సేమ్ పీకాక్ వేస్తాడంట. చూద్దాం. నువ్వా నేను? నువ్వే చేయి మొత్తం. పక్కనే నా దాని పక్కనే బాయ్, పక్కనే ఉందాం మన ఇద్దరం. గుద్దు. ఇప్పుడు వస్తుంది చూడు, దొక్కున వస్తుంది. ఇప్పుడు వస్తే అగో ఈను మాటిను ఎరిగిపోగలదు. హార్ష్గా ఉండకు ఈశ్వర్. తీ ఎండిపోతుంది. గొప్పగా బెటర్. ఫస్ట్ టైం వేసిందాను కదా, ఇంకా బెటర్. ఇట్లా మధ్యలో మొత్తం కస్టమ్ ప్రింట్. మీరు అది చూపించి మోసం చేస్తారు పిల్లల్ని. ఆ బ్యాగ్ తీసారు అడిగేది ఫస్ట్ కొట్టరు. మమ్మల్ని అయితే 2 సార్లు కొట్టమని మీరు బాతుర్రు. ఈశ్వర్ ఫస్ట్ టైంకే నమ్మచ్చా? ఫస్ట్ టైమేనా? ఈయన ఇంతకు ముందుకి ఇదే చేస్తుండే, దాని తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యిండు. దాని తర్వాత ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యిండు. అవునా? మొత్తం అది వేసేది బ్యాక్ బా చాలా బెటర్గా వచ్చింది. అందరితో కంపేర్ చాలా బెటర్గా వచ్చింది. సో గైస్, హాఫ్ అన్ అవర్ కష్టపడి నేను, స్పైడీ అండ్ ఈశ్వర్ కలిసి డిజైన్ చేస్తాం. ది బెస్ట్ డిజైన్ అంట వీళ్ళైతే చెప్తున్నారు. ఇది చెప్పు వేలం పాట వేస్తున్నాం. ఇది ఎవరికైనా కావాలంటే 450. ఇది 450. మనోడు 2000 అంటుండు. లెట్స్ సీ ఎవరు కొంటారో. ఇది కొని వీళ్ళకి చూపిద్దాం. వీళ్ళకి స్క్రీన్ షాట్ వీళ్ళకి, డబ్బులు వీళ్ళకి వేసేయాలంటే. యా, చలో లెట్స్ గో. ప్రియం వద గారు ఇప్పుడే నాకు నేర్పిస్తే అప్పుడు వేసేసాం 15 to 20 minutes. చాలా బాగుంది. నేను ఈ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అంతా వదిలేసి దీనిలోనే అనుకుంటున్నాను. సో నేనైతే ఇది వేసాను అనమాట ఇప్పటి వరకు. సో వేసింది ఇవన్నీ కలిపి నేను వేసాను. లేదు ఇది ఒకటే, అబద్ధం చెప్పదు. పాయా ఇడ్లీ కాడికి వచ్చినాం. నేను మంచిగా విత్ ది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. నెయ్యి ఇడ్లీ 2 తింటా. రివీల్. నెయ్యి ఇడ్లీ 2 తింటావా? 2. నైస్, సార్టెడ్. గైస్, ఎండింగ్ అవర్ వ్లాగ్ విత్ మ్యాంగో జ్యూస్. సమ్మర్ స్టార్ట్ అయిందిగా, మ్యాంగో జ్యూస్ తాగండి. ఫ్రెండ్స్గా ఎప్పుడో కలిసినట్టుగా మాట్లాడుతున్నాం. అది మధ్య ఏం పర్లేదు. సో గైస్, రూటెడ్ సభ అయిపోయింది, డిన్నర్ చేసినాం, దాని తర్వాత వచ్చి ఒక జ్యూస్ తాగినాం. సో బ్లాగ్ ఎండ్ చేయాల్సిన టైం వచ్చింది, ఎవరింటికి కలుపుకోవాల్సిన టైం వచ్చింది. మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటే చాలా మంచిగా తీస్తుండే, బట్ అన్ప్లాన్డ్ వీడియో అండ్ చాలా ఎంజాయ్ చేసాం. కానీ నెక్స్ట్ టైం కలవడము, ఈ ఫస్ట్ టైం సెకండ్ టైం కలవడం, కానీ లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసాం. నేనైతే ఫస్ట్ టైమే కలిసిన. ఫస్ట్ టైం వైబ్ ఆడ వాళ్ళందరూ చూసి ఏమన్నారు, మీరందరూ ఒకటే ఛానల్లో వీడియోలు ఇస్తారా అన్నారు. అంతా కలిసిపోయినాం మేము. యాక్చువల్లీ నెక్స్ట్ టైం మన వీడియో వస్తే ఫిట్నెస్, ఫ్యాషన్, ఆటోమొబైల్ 3 కలిసి వస్తే ఇంకా క్రేజీ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ గైస్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బై బై.